హాయ్ అండి. ఇక్కడ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వర్క్ బ్లౌజ్‌కైనా, ఏ బ్లౌజ్‌కైనా సరే మనం లైనింగ్ క్లాత్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లౌజ్ నెక్ హైట్ ఎంతుందో చూస్తున్నాను. ఇక్కడ నాకు 12 ఇంచెస్ దాకా ఇచ్చింది. తర్వాత ఫ్రంట్ నెక్ హైట్ కూడా ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. వర్క్ బ్లౌజ్‌కి మనం నెక్స్ ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుందండి హైట్. అది కూడా ఓవర్ డీప్ ఉంటే గనక వర్క్ కట్ చేయాల్సొస్తుంది. హ్మ్. బ్రా విడ్త్, హైట్ ఎంతున్నాయో ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు అది ఎంతున్నా సరే మనమైతే ఆహ్, భుజాలు జారకుండా నెక్ 2 ఇంచెసే పెడతాం కదా! అలా పెట్టేసేసి వర్క్ బ్లౌజ్‌ని సెంటర్‌లో కుట్టేసేసి జాయిన్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్‌కెళ్ళిపోదాం. ఇది ఆది బ్లౌజ్ అనమాట వాళ్ళిచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే హోల్డింగ్స్ మనకెళ్ళి ఉంచుకొని, ఓపెనింగ్స్ ఆపోజిట్‌లో పెట్టేసుకొని, క్లాత్‌నిలా 2 మడతల మీద తీసుకొని, హెచ్చు తగ్గులు వేస్టేజ్ కోసం ఒక లైన్ గీసుకున్నాను. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక లైను. ఎందుకు అంటే ఖర్చులకనమాట ఇది. ఖర్చులకి ఒక లైన్ గీసేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్‌లో ఉండాలి. హోల్డింగ్స్ మనకెళ్ళుండాలి. ఈపు కప్ అనమాట హోల్డింగ్ అనేది. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని ఇది చూడండి. నేనెలా అయితే హోల్డ్ చేస్తున్నానో అలా హోల్డ్ చేయండి. బ్యాక్ పార్ట్‌ని హోల్డ్ చేసుకోవాలి. కుట్లెక్కడికున్నాయో అక్కడికి మిడిల్‌లోకి హోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. నేనిక్కడ టేప్ ఏం యూజ్ చేయట్లే మీరు చూస్తున్నట్లయితే. టేప్ కొలతలతో కటింగ్ చేస్తే మాత్రం మొత్తం అంటే సక్సెస్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. అందుకని బ్లౌజ్ కొలతలతో నేర్చుకోండి. ఇప్పుడు నేను చూపిచ్చేది మొత్తం బ్లౌజ్ కొలత. ఇప్పుడు నడుము కొలత అనమాట ఇది. ఇలా మధ్యలోకి మడతెట్టేసి ఎక్కడికొస్తే అక్కడికి ఇలా మార్క్ చేసేసామనుకోండి నడుము లూజ్ వచ్చినట్టే. ఇప్పుడు మనకి నడుము లూజు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఈపు కప్పు అలా సమానంగా పెట్టుకోండి. ఇలా చూడండి. ఈపు కప్ అనేది ఇలా సమానంగా పెట్టుకొని, ఎక్కడికైతే పాయింటింగ్ వచ్చిందో అక్కడికి ఒక పావించు పైకి. ఎందుకంటే మడతెట్టి కుడతాం కదా! అందుకని. ఈపు హైట్ అంటే మెడ హైట్ అనేది పైనుంచి మనం కొలవలేము. కాబట్టి ఈపు కప్పును కొలిచేస్తే మెడ హైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చంక డౌన్ ఎలా తీయాలంటే చూడండి ఇలాగా. ఆహ్, నడుము దగ్గర నుంచి చంక కుట్టు. ఇప్పుడు చంక కుట్టు ఎక్కడికుందో అక్కడ ఎగ్జాక్ట్‌లీ పెడుతున్నాను. తర్వాత ఖర్చులతో సహా పెడతాను. ఇప్పుడైతే ఎగ్జాక్ట్‌లీ పెట్టేసాను చూడండి. చంక కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక పాయింటింగ్ చేసేసుకున్నాను. హ్మ్. ఇంతేనండి. తర్వాత బ్లౌజ్ హైట్ అనేది డాట్స్ ఎక్కడైతే మనం కుట్టే డాట్ ఉంటుందో ఆ డాట్ ప్లస్ షోల్డర్ మిడిల్‌లోను డాట్స్ దగ్గర పట్టుకొని ఇలాగా మరీ లాగొద్దు. లైట్‌గా లాగినట్టు చేసి, ఇలా పట్టుకొని షోల్డర్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా! ఆ పాయింటింగ్ బట్టి ఎల్ స్కేల్ హెల్ప్‌తో నేను స్ట్రెయిట్ లైన్ తీసుకుంటున్నాను ఇక్కడ. స్ట్రెయిట్ లైన్ కోసం ఎల్ స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ఎల్ స్కేల్ కొనుక్కోండి. మహా అయితే ₹60, ₹70 ఉంటుందంతే. ఇప్పుడైతే పాయింటింగ్ ద్వారా ఎల్ స్కేల్‌తో నేను స్ట్రెయిట్ లైన్ గీసుకున్నాను కదా! ఒక పావించు పైకి ఎందుకంటే ఖర్చులకనమాట. షోల్డర్ దగ్గర ఖర్చులకి ఒక పావించు పైకి ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు చంకా బ్లౌజ్ హైట్ ఎంతొచ్చిందో ఒకసారి కొలుచుకున్నాను. నాకిక్కడ 14 ఇంచెస్ అసలొచ్చిందనమాట. ఖర్చులు కాకుండా 14 ఇంచెస్ వచ్చింది. నెక్ హైట్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. వాళ్ళు కొంచెం డీప్ పెట్టమన్నారు. అందుకని 11 ఇంచెస్‌కి పాయింటింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను. అయితే కొంచెం కిందికి దింపాననమాట 11 ఇంచెస్‌కి. అయితే ఖర్చులతో సహా 11 పెడుతున్నాను. ఒకేసారి మొత్తం దింపేసినా మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోద్ది కదా! అందరూ అంత డీప్ నచ్చరు. డీప్ పెట్టమన్నారు కదా అనేసి ఒకేసారి దింపకండి. ఈరోజు కొంచెం దింపితే తర్వాత ఇంకా డీప్ పెట్టమంటే ఇంకొంచెం దింపొచ్చు. మనకి రెగ్యులర్ కస్టమరే కాబట్టి ఎప్పుడొచ్చేవాళ్ళే కాబట్టి ఏ భయం ఉండదు. అదే ఎప్పుడో ఒకసారి వచ్చిన కస్టమర్ ఫస్ట్ టైమ్ వచ్చిన కస్టమర్ అయితే ఎంత దింపాలనేది పక్కా అడగండి. అడిగి అంతే దించేయండి. ఇప్పుడైతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసేసి, ఇలా చూడండి నడుము లూజ్ దగ్గర హ్యాండ్ నేనిలా పర్ఫెక్ట్‌గా పెట్టేసుకుంటున్నాను. అంటే బ్లౌజు కరెక్ట్‌గా పెట్టుకుంటే మనకి నెక్ విడ్త్ వస్తుందనమాట. లాగినట్టు చేసి మరీ లాగొద్దు. లాగినట్టు చేసి ఇలా పెట్టుకుంటే నెక్ ఎంతుంది, షోల్డర్ ఎంతుందో కరెక్ట్‌గా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోండి. మనం యేసుకుంటానికి బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్‌గా పరుచుకోండి. నీట్‌గా పరిచేసుకుంటేనే నెక్ విడ్త్ వస్తుంది.
ఓకే కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్‌తో పని లేదు. అన్నీ వచ్చేసాయి. నడుము లూజ్ వచ్చేసింది. ఈపు కప్ వచ్చేసింది. షోల్డరు ఆహ్, షోల్డర్ పాయింట్ వచ్చేసింది. నెక్ హైట్ వచ్చేసింది. నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ కూడా వచ్చేసింది. చంక డౌన్ పాయింటింగ్ కూడా వచ్చేసింది. ఎక్కడా నేను టేప్ యూజ్ చేయలే. మీరు చూస్తున్నట్లయితే. మొత్తం ఆది బ్లౌజ్‌లో నుంచే తీసుకున్నాము. ఇలా తీసుకుంటే గనక వాళ్ళ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా మనం ఇవ్వగలం అనమాట. ఆ టేప్ కొలతలతో తీసుకుంటే మాత్రం వాళ్ళ బ్లౌజ్ వేరే స్టిచ్చింగ్ వస్తుంది. ఇది వేరే స్టిచ్చింగ్ వస్తుంది. అప్పుడు కస్టమర్స్‌కి నచ్చదనమాట. అందుకని వాళ్ళిచ్చిన బ్లౌజ్ లెక్కనే కుట్టేసేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు 2 ఇంచెస్ 2 ఇంచెస్ వచ్చిందనమాట. అయితే మనం ఖర్చులకితో కలిపి 2 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని ఒకసారి నెక్ అయితే 2 ఇంచెస్ పెట్టండి డీప్ నెక్స్‌కి. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ షోల్డర్ పాయింటింగ్ పెట్టాం కదా! కొంచెం యువతలకి. నెక్‌కేమో అవతలకెళ్ళి తీసుకోవాలి ఖర్చులు. షోల్డర్‌కేమో ఇటు సైడ్ తీసుకోవాలి. యువతల సైడ్ తీసుకోవాలనమాట. 2 ఇంచెస్‌కి 1 పాయింట్ తగ్గించాను అంతే. షోల్డర్‌కి 3 ఇంచెస్ ఎగ్జాక్ట్‌లీ 3 ఇంచెస్ సరిపోతుంది షోల్డర్. డ్రెసెస్‌కైనా, బ్లౌజెస్‌కైనా దేనికైనా షోల్డర్ కరెక్ట్ 3 ఇంచెస్ పెట్టండి సరిపోతుంది. బోట్ నెక్స్ అయితేనే మారుతుంది. ఇప్పుడు పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద 2½ ఇంచెస్ తీసుకున్నాను. కింద 2½ ఇంచెస్ తీసుకొని నెక్ రౌండ్ చేస్తేనే సూపర్ లుక్ వస్తుందనమాట. అంటే విచ్చిపోయినట్టు ఉండదు. లేకపోతే నెక్ ఇట్లా విచ్చిపోద్దనమాట. ఓకేనా. ఒకసారి చూసుకోండి. మొత్తం 5 ఇంచెస్ వచ్చింది ఫుల్ షోల్డరు. అదే ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ కింద కూడా పాయింటింగ్ చేశాను. ఇప్పుడైతే చంక డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకొని చూస్తున్నాను నేను ఇక్కడ. ఆల్రెడీ మనం కుట్ల దగ్గరికి ఎగ్జాక్ట్లీ కుట్ల దగ్గరికి పాయింటింగ్ చేసాం కదా. ఆ పాయింటింగ్ బట్టి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకుంటే 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ అనేది సరిపోతుంది. 6 కన్నా కిందికి ఉంటే ఖర్చులకని మళ్ళీ పైకి ఒక మార్కింగ్ చేద్దును. కానీ ఎగ్జాక్ట్లీ సరిపోయింది కాబట్టి పైకి ఖర్చులకు కూడా ఏం తీయలేదు. ఎగ్జాక్ట్లీ పెట్టేశాను. 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేయండి. అందుకే ఫుల్ షోల్డర్ పాయింటింగ్ పెట్టాను స్ట్రైట్‌గా లైన్ రావడం కోసం. ఇక్కడ చెస్ట్ లైన్ కూడా ఇదే అనమాట. చంక డౌన్ లైను ఇదే, చెస్ట్ లైను ఇదే. కాబట్టి చెస్ట్ లైన్ కోసం కొంచెం పెద్దగా తీసుకోండి. ఇప్పుడైతే నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నడుము లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది చెస్ట్ లూజు. ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోండి. నడుము లూజ్ తర్వాత 1 ఇంచ్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం. నడుము లూజ్‌లో నుంచి సగానికి మడతెట్టేసి టేప్‌ని పాయింటింగ్ చేసుకుంటే అది డాట్స్‌కనమాట. నడుము లూజ్‌లో సగానికి పాయింటింగ్ చేయండి. ఆ పాయింటింగ్‌కి అటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నారంటే డాట్‌కి సరిపోతుంది. డాట్ హైట్ వచ్చేసేసి 3½ ఇంచెస్ లేదా 3 ఇంచెస్ తీసుకోండి. నేను ఇక్కడ ఖర్చులతో 3½ తీసుకుంటున్నాను. ఖర్చులు లేకుండా అయితే నార్మల్‌గా అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎవరికైనా 3 ఇంచెస్, 3½ ఇంచెస్ సరిపోతుంది. డీప్ నెక్ అయితే 3, డీప్ నెక్ కాకపోతే 3½ తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా నడుము లూజ్ ఎంతొచ్చిందో దానికి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ పెట్టండి. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూజు 2 ఇంచెస్ ఖర్చులకి. ఎప్పుడైనా చూడండి నడుము లూజు ఖర్చులు సేమ్ స్ట్రైట్ లైన్ రావాలన్నమాట. చెస్ట్ లైన్ నడుము లూజ్ అనేది. ఇక్కడ కొంచెం క్రాస్ అనిపించింది నాకు. అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్నాం కదా. ఆ డాట్స్ లైన్ దగ్గర నుంచి ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి కొలుచుకొని చూసుకొని అదే పాయింటింగ్ చెస్ట్ లూజ్‌కి పెట్టేస్తే కరెక్ట్ స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట మనకి. కొంచెం మార్కింగ్ అనేది 2 పాయింట్స్ మందం తగ్గింది. మళ్ళీ 2 పాయింట్స్ మందం నేను ఇట్లా కలిపేశాను. కలిపేసి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్‌లీగా చూస్తే లాస్ట్ లైన్స్ 2 స్ట్రైట్‌గా రావాలి. నడుము లూజు, చెస్ట్ లూజు స్ట్రైట్‌గా రావాలన్నమాట లైన్స్. అప్పుడే డాట్స్ దగ్గర మనకి 1 ఇంచు హోల్డింగ్ అయిపోతుంది కదా. నడుము లూజు తక్కువైపోతుంది. చెస్ట్ లూజ్ దగ్గర బ్రాడ్ వచ్చేస్తుంది. మీకు అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. ఏ సైజ్ వారికైనా సరే ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ మాత్రం స్ట్రైట్ లైన్ రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ కోసం ఇటు చూడండి డీప్ నెక్ అయితే 1 ఇంచు. ఇక్కడ మరీ ఓవర్ డీప్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడైతే నేను 1½ ఇంచ్ తీసుకుంటున్నాను. 1½ ఇంచ్‌కి పాయింట్ చేసేసి పైనుంచి కూడా 1½ ఇంచ్‌కి పాయింట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ 1½ ఇంచ్‌కి పాయింట్ చేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్‌తో
ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఆ 1.5 పాయింట్, మిడిల్ 1.5 పాయింట్, చెస్ట్ లైన్ 3 కలిసేలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్తో స్కేల్ గీయండి. మరి ఓవర్ డీప్ అయితే 1 ఇంచ్ తీసుకోండి ఫ్రెండ్స్. మరి ఓవర్ డీప్ ఏం కాదు కాబట్టి 11 ఇంచెస్ ప్లస్ ఉంటే 1 ఇంచ్ అనమాట. 10.5 ప్లస్ ఉన్న 1 ఇంచ్ తీసుకోవాలి. 10 మైనస్లో ఉన్న 10 దగ్గరలో ఉన్న 1.5 తీసుకోండి చంక డౌన్ అనేది. ఇక్కడైతే నేను కట్ చేయట్లేదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది నేను మార్క్ చేసుకోవట్లేదు, కట్ చేయట్లేదు. ఒకవేళ మీరు కావాలంటే స్మాల్ కర్వ్ ఇచ్చేయండి సరిపోతుంది. ఇట్లా చూడండి, ఇక్కడ మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు కదా, వర్క్ బ్లౌజ్కి ఎలా వచ్చిందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం కట్ చేసాక దీని మీద పెట్టేసేసి జాయింట్ చేసేసుకోవాలి. అందుకని నేను ఇప్పుడైతే కట్ చేయట్లేదు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నడుం లూజ్ దగ్గర డాట్స్ చివరి పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఖర్చులకి పైకి లైన్ గీసాం కదా, ఆ లైన్కి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇలా క్రాస్గా లైన్ గీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నడుం దగ్గర ఉబ్బెత్తినట్టు ఉండదు, యూ షేప్లో కూడా రాదు, కరువు వస్తుంది. లేకపోతే స్ట్రైట్గా తీసుకుంటే మీకు వెనక నెక్ అనేది స్ట్రైట్గా ఉండదు, యూ షేప్లో వచ్చేస్తుంది. అదే లైట్గా ఇలా కరువు తీసుకుంటే కనుక మీకు యూ షేప్లో రాదనమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీ. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా బ్యాక్ పార్ట్తో అంత ఎక్కువ ఏం పని ఉండదు మనకి, కానీ బ్యాక్ పార్ట్లోనే మనకు లుక్ అంతా వస్తుంది అనమాట. డిజైనింగ్స్ పెట్టుకుంటే కూడా బ్యాక్ పార్ట్తో పని ఉంటుంది, లేకపోతే ఇంతే ఏమి ఉండదండి. చాలా ఈజీ టైలరింగ్ నేర్చుకోవడం అనేది. కాకపోతే టేప్ కొలతలు నేర్చుకోవద్దు, ఇలాగా ఆది బ్లౌజ్ బట్టి నేర్చుకోండి. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కాట్లు పెట్టేసుకోండి. ఇలా కాట్లు పెట్టుకోకపోతే కనుక మీరు స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది పడతారనమాట. ఇలా ఈ కాట్లు అనేవి చాలా యూస్ఫుల్ అనమాట స్టిచ్చింగ్ అప్పుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. చాలా స్లోగా చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను అనమాట. స్పీడ్గా 1 మినిట్లో 2 మినిట్స్లో కూడా చెప్పేయచ్చు బ్యాక్ పార్ట్ కటింగ్ అని, కానీ అలా కాదు. మీకు ఎగ్జాక్ట్లీ అర్థం అవ్వాలి, యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థం కావాలి అని చెప్పి నేను ఇట్లా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ చివరన 4 మడతల మీద బ్లౌజ్ పీస్ని ఇలా హోల్డ్ చేయండి. ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి. చూడండి, ఈ చివరన బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు ఈ చివరన హ్యాండ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ హెచ్చు తక్కువ లేకుండా ఎల్ స్కేల్తో స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 4 హోల్డింగ్స్ కూడా క్లాత్ అనేది ఎక్కడైనా స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, 4 పొరల మీద కూడా క్లాత్ అనేది హెచ్చు తక్కువ లేకుండా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఇది తిప్పేసి కుట్టేసే పద్ధతి కాబట్టి ఒక 1/4 ఇంచు మందం నేను ఒక లైన్ గీసుకుంటున్నాను. 1/4 ఇంచుకి పైకి ఒక లైన్ గీసుకుంటున్నాను ఖర్చులకి. అదే మీరు మడతెట్టి కుట్టాలి అనుకుంటే మాత్రం 1 ఇంచ్ తీసుకోండి. మడత పెట్టి కుట్టడానికి 1 ఇంచు, తిప్పి కుట్టడానికి మాత్రం 1/4 ఇంచు ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఇలా కొలుచుకోండి. ఇలా చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ హ్యాండ్ హైట్ బ్లౌజ్ ఆది బ్లౌజ్లో నుంచి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇలాగా హ్యాండ్ హైట్ తీసేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. ఎక్కడ టేప్ అనేది ఎక్కువ యూజ్ చేయకుండా మనం పెడతాం అన్నమాట. 1/4 ఇంచు పైకి ఖర్చులకి ఒక లైన్ గీసుకోండి. 1/4 ఇంచు అనేది పైకి ఖర్చులకి ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఎలా పెడుతున్నానో ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ని ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా పరిచేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ లైన్ దగ్గరికి మన కుట్టు, షోల్డర్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు కరెక్ట్గా పెట్టేయాలి. అలా పెట్టేసేసి ఇక్కడ ఫ్రిల్స్ అనమాట ఇవి, ఆ ఫ్రిల్స్ మనకు కౌంట్ లేదు కాబట్టి ఇలా చూడండి, హ్యాండ్ లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి కరెక్ట్గా పెట్టేశాను. అయితే కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి లైన్ దగ్గరికి కరెక్ట్గా పెట్టేసేసుకొని ఇలా పరుచుకొని నీట్గా పరుచుకొని చంక కుట్టు దగ్గర ఇలాగా పాయింట్ చేయండి. అలా చంక కుట్టు దగ్గర ఒక పాయింట్, హ్యాండ్ లూజ్ ఒక పాయింట్ తీసేసుకోండి. ఇలా నీట్గా పరుచుకున్నప్పుడు చంకల కుట్టు దగ్గర ఒకటి హ్యాండ్ లోత్ వచ్చేస్తుంది, హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. మనకు టేప్తో పని అయితే లేదు ఇక్కడ చూస్తుంటే.
ఇలా పాయింటింగ్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్లౌజ్తో పని లేదు, బ్లౌజ్ తీసేసేసి ఒకసారి హ్యాండ్ లోత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నాకు 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్కి అటు సైడ్ కూడా పాయింట్ చేసేసుకుంటాను. కొంచెం 3.2 దాకా వచ్చింది. అయితే ఖర్చులకి పైకి కొంచెం పాయింట్ చేయాలి కాబట్టి ఖర్చులకి తీసుకొని 3 ఇంచెస్కి పాయింటింగ్ చేసుకున్నాను అనమాట. మనం ఎగ్జాక్ట్లీ కుట్టు దగ్గరకు పాయింట్ చేసాం కదా, ఖర్చులకి పైకి పాయింటింగ్ చేసుకోవాలి కాబట్టి అలా పైకి చూసుకొని టేప్తో చూసుకొని ఖర్చులు అనేది అడ్జస్టబుల్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా కుట్టుకుంటేనే మనకి హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతేకాని ఈ సైజు వాళ్ళకి ఆ సైజు వాళ్ళకి అంత పెట్టాలి అనేసి అంత బండగుత్తులు పెట్టుకోవాలంటే అంత బుర్ర హైట్ ఎక్కిపోతుంది అనమాట మనకి. కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆమ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఆది బ్లౌజ్లో నుంచి ఆది బ్లౌజ్ తీసుకొని ఖర్చులతో పాటు పట్టుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఖర్చులతో సహా పట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏది కొలవాలైనా బ్యాక్ పార్ట్ నుంచే కొలవాలి. చూడండి, ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలాగా చూసుకోండి. టేప్తో లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మీరు ఇలాగా చూసుకొని ఇలా ఆమ్ రౌండ్ లూజ్ పాయింట్ చేసుకోవాలి క్రాస్గా. ఇక్కడ చూసినట్లయితే ఖర్చులతో సహా మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ వచ్చింది నాకు. ఆ 9 ఇంచెస్ అనేది పాయింటింగ్ చేసేసాను నేను. 2 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చులకి పెట్టేశాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. హ్యాండ్ లోత్ అనేది ఎవరికి ఎంత పెట్టాలి అనే బండ గుర్తులు లేకుండా ఇలా పెట్టేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక 1 ఇంచుకి ఇలా పాయింట్ చేశాను. 1 ఇంచ్కి పాయింట్ చేసేసి ఇలా చూడండి, హ్యాండ్ లూజ్కి చంకలోతుకి కలిపి లైన్ గీసాను. ఇప్పుడు వచ్చి ఆమ్ లూజ్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నీట్ ఫినిషింగ్ రావాలంటే నా మెథడ్ వాడండి. ఇది నా మెథడ్ అండి. నా మెథడ్లో కనుక మీరు యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇలా చూడండి, టేప్ని 9 ఇంచెస్ కదా మనకు ఆమ్ లూజ్ వచ్చింది. ఆ 9 ఇంచెస్లో నుంచి సగానికి పాయింట్ చేస్తున్నాను. సగానికి పాయింట్ చేసేసి మళ్ళీ ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఆమ్ లూజ్కి టేప్ పట్టుకొని ఇలా సగానికి మళ్ళీ మార్క్ చేయండి. ఇప్పుడు ఈ పాయింటింగ్స్ ఎందుకు అంటే కనుక మిడిల్ పాయింటింగ్ వచ్చేసేసి మనకి ఫ్రంట్ లోతు తీయడానికి మిడిల్ పాయింట్. ఈ చివరి పాయింటింగ్ వచ్చేసేసి మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ తీయడానికి. నేను ఆ కర్వ్ అనేది ఎలా తీస్తానో చూడండి. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని 1 ఇంచ్ పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఈ చివరి పాయింటింగ్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి కలుపుతూ ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకోండి. ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అలా ప్లేస్ చేసుకొని ఇలా కర్వ్ తీయండి. చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ మూవ్ కాని వాళ్ళు కూడా కర్వ్ స్కేల్తో ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు కర్వ్ స్కేల్ని ఇలా రివర్స్లో తిప్పేసేసి ఆమ్ లూజ్కి ఆ పాయింటింగ్కి కలుపుతూ ఇలా గీయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీయండి. ఓకే కదా, ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ ఎలా తీయాలంటే మనం ఆల్రెడీ పాయింట్ చేసుకున్నాం కదా, ఆ పాయింటింగ్కి బ్యాక్ కర్వ్ నుంచి పాయింటింగ్ చేయండి. బ్యాక్ కర్వ్ నుంచి ఆ పాయింట్ మీద 1/2 ఇంచ్ డౌన్ చేయండి. ఇందాక లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి మెజర్ చేయొద్దు. బ్యాక్ పార్ట్ కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ నుంచి మెజర్ చేయండి. ఇందాక ఆమ్ రౌండ్ స్కేల్ ఎలా అయితే ప్లేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసుకొని ఇలా కర్వ్ తీయండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లానే కర్వ్ స్కేల్ని ఇలా తిప్పేసేసేసి మళ్ళీ ఆమ్ లూజ్ దగ్గరికి మ్యాచ్ అయ్యేటట్టు కర్వ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసేసి కర్వ్ స్కేల్ని ఎట్లా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని పాయింటింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గీసేయండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, మనకి ఫ్రంట్ లోత్ వచ్చేసింది, బ్యాక్ కర్వ్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఫ్రంట్ లోతు బ్యాక్ కర్వ్ 2 వచ్చేసాయి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా బ్యాక్ కర్వ్ అంటే హ్యాండ్ కర్వ్ అనేది తీయొచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు హ్యాండ్ కర్వ్ తీయడం చాలా ఇబ్బందిగా ఉంది, హ్యాండ్ మూవ్ అవ్వట్లే ఫ్రీగా అనుకునేటోళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం.
మార్క్ చేసుకున్న విధంగా కట్ చేయండి. చూడండి బ్యాక్ పార్ట్ కర్వ్ కట్ చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ కర్వ్ కట్ చేయండి. పొరపాటున కూడా ఫ్రంట్ పార్ట్ కర్వ్ కట్ చేయొద్దు. హ్యాండ్ బ్యాక్ కర్వ్ కట్ చేసేసి ఇప్పుడు ఖర్చుల దగ్గర కాట్లు పెట్టుకోండి. ప్లస్ ఓపెన్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి మొత్తం 4 హోల్డింగ్స్లలో 2 హోల్డింగ్స్ జాయింటింగ్ ఉంటుంది. ఆ జాయింటింగ్ ఓపెన్ చేసేసుకొని ఖర్చుల దగ్గర కాట్లు పెట్టుకోండి. హ్యాండ్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక కాటు పెట్టుకోండి. ఇవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు 2 పొరలుగా ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 పొరల మీద ఉన్న క్లాత్ని 2 పొరలుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇలాగా ఫ్రంట్ లోత్కి ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ బట్టి కరెక్ట్గా అట్లానే కట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేయండి. షార్ప్గా రావాలి. ఫ్రంట్ బ్యాక్ షార్ప్గా వస్తేనే మనకి సూపర్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత షార్ప్గా వచ్చిందో మన కటింగ్. చూసారు కదా, ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అనేది. చాలా ఈజీ మెథడ్లో చాలా ఏంటంటే హ్యాండ్ కర్వ్ ఫ్రీగా హ్యాండ్ మూవ్ కాని వాళ్ళకు కూడా ఈజీగా కట్ చేసుకునే విధంగా, ఈజీగా మార్క్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే కనుక ఒక లైక్. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ని ఇట్లా చూడండి, మిగిలిన పీస్లో హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేశాక మిగిలిన పీస్లో ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసుకోండి. హ్యాండ్స్ కట్ చేసిన వైపు షోల్డర్స్ పెట్టాను చూసారా మీరు. కోరస్ అనేది ఎప్పుడైనా మన సైడ్ ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి ఆపోజిట్లోనేమో జాయింటింగ్ ఉండాలి. అర్థమవుతుంది కదా. మనం బ్యాక్ పార్ట్కి ఏమో కోరస్ ఏమో ఆపోజిట్లో పెట్టుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్కేమో కోరస్ అనేది మన సైడ్ ఉండాలి. అలా ఉండేలా చూసుకొని హ్యాండ్ కట్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి షోల్డర్స్కి పెట్టండి. షోల్డర్స్ పెట్టి ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలా క్రాస్గా ఎలా అడ్జస్ట్ అవుతే అలా అడ్జస్ట్ చేసి పెట్టేసేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. క్రాస్గా అడ్జస్ట్ చేసుకోండి. అతుకులు పడకుండా ఉండేలాగా మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా డ్రాయింగ్ చేయండి. ఖర్చులకి మార్కింగ్ అయినా సరే, చంక డౌన్ అయినా సరే, షోల్డర్ దగ్గర అయినా సరే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసి నెక్ లైన్ పాయింటింగ్, చంక డౌన్ పాయింటింగ్ ఇలా తీసుకున్నాను. రన్నర్ ఉంటే రన్నర్తో తీసుకోండి. ఖర్చుల లైన్ గీసేసి చంక డౌన్కి మళ్ళీ పాయింటింగ్ చేసుకున్నాం కదా, ఆ పాయింటింగ్ కలుపుతూ ఇలా గీసేయండి. ఇలా గీసేసాక ఇప్పుడు చంక డౌన్ కోసం ఇక్కడ షోల్డర్స్ 3 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్ పాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్లో నుంచి ఇలా కొలుచుకోవాలి. ఖర్చులు వదిలేసి పట్టుకోవాలి. ఖర్చులు వదిలేసేసి బ్లౌజ్ని ఇలా పట్టుకొని చూస్తే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ నాకు 7 ఇంచెస్ దాకా వచ్చింది, సరిపోతుంది. 7 ఇంచెస్ ఈ సైజు వాళ్ళకి 7 ఇంచెస్ అనేది సరిపోతుంది. కాబట్టి పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లైట్గా కరువు తీసేసి రౌండ్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నెక్ చాలా ఈజీగా అలాగా కొలిచేసుకోవచ్చు. చంక డౌన్కి వచ్చేసి బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ తీసుకున్నాను. అంటే 1/2 ఇంచ్ తగ్గించాను అనమాట. 1/2 ఇంచ్ తగ్గించేసి కరువు స్కేల్తో ఇలా కరువు గీసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే చంక డౌన్ అయిపోయింది, నెక్ అయిపోయింది కదా. బ్లౌజ్ హైట్లు చూద్దాము. బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొలవండి. ఉక్స్ పట్టి సైడే తీసుకోండి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి తీసుకొని ఇలా చూడండి. ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్కి ఇలా పెట్టుకుంటున్నాను. ఉక్స్ పట్టి గజపట్టి హైట్ కోసం ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్కి పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ డాట్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర పట్టుకోండి. షోల్డర్ దగ్గర పట్టుకొని ఖర్చుల మందం వదిలేసేసి, కుట్టు లైన్ మీద పడకూడదు, కొంచెం ఖర్చుల మందం కొంచెం వదిలేసేసి లాగనట్టు. అసలు పట్టి లాగారంటే క్రాస్ పట్టి కాబట్టి గట్టిగా లాగుతుంది. కాబట్టి లాగనట్టు పట్టుకొని
కొంచెం ఖర్చుల మందం వదిలేసేసి స్ట్రైట్గా ఆ మార్కింగ్ బట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఖర్చులతో కలిపి స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. చూసారు కదా, బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ కోసం సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి చంక కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా పాయింటింగ్ చేసుకోండి. కుట్లతో సహా పెట్టుకోండి, ఖర్చులతో సహా పెట్టుకోండి. అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది మనకి, అంటే సైడ్ జాయింటింగ్ హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, ఉక్స్ పట్టి హైట్ వచ్చేసింది మనకి. ఒకసారి ఉక్స్ పట్టి హైట్ అనేది నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మరీ దగ్గరగా ఉంది. ఏంటా అని చెప్పేసి చూస్తే వీళ్ళు ఉక్సులు అనేది కరెక్ట్గా కొట్టలేదు, అందుకని నేను హోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే 3/4 అంత తీసుకోవాలి. చూడండి, ఉక్సులు అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా వచ్చింది. ఇలా సగానికి చేసుకొని ఆ సగంలో సగం చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి ఉక్సులు పర్ఫెక్ట్గా కుట్టకపోతే కనుక మనం ఇలా హోల్డ్ చేసుకొని చూసుకోవాలి. అంతే 4వ ఉక్సుకి పెట్టేస్తే కనుక మనకి బ్లౌజ్ హైట్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ లాగా సేమ్గా రాదు. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి కొలవండి. 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ మళ్ళీ డాట్ కోసం పెట్టేసి దాన్ని సగానికి మార్క్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ అదే 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను డాట్ పాయింటింగ్కి ఫస్ట్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ పాయింటింగ్కి కొలిచి చూస్తాను. అదే 3 ఇంచెస్ని హైట్కి అయినా సరే డాట్ పాయింటింగ్కి అయినా సరే సేమ్ మార్కింగ్ మెయింటైన్ చేస్తాను నేను. అదే 2.5 వస్తే 2.5కి, 3 ఇంచెస్ వస్తే 3 ఇంచెస్కి అలా మెయింటైన్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, హైట్ ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ నుంచి మెయిన్ డాట్కి చివర, సైడ్ జాయింటింగ్స్కి చివర మార్క్ చేసేసాను. ఇప్పుడు మనకి బ్లౌజు మెయిన్ డాట్ వచ్చేసింది. ఇంకా ఉక్స్ పట్టి కాజాపట్టి డాట్ అను చంక డాట్ రావాలి. అవి నేను కటింగ్ అయిపోయాక చూపిస్తాను. ఇలా నేను ఈజీ మెథడ్లు వెతుక్కుంటాను, ఏదైనా ఈజీగా అయిపోవడానికే ట్రై చేస్తాను. కాబట్టి నాకు అయితే ఈ కటింగ్ అయిపోయాక 2 డాట్లు తీసుకోవడం అనేది ఈజీగా అనిపించింది. కాబట్టి మీకు కూడా అలానే నేను నేర్పిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక యూస్ఫుల్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఈజీ మెథడ్లో చాలా బుర్రకెక్కేలాగా, అంటే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నా కాబట్టి నాకు చాలా క్వశ్చన్లు తలెత్తాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎత్తకుండా నేను ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచు వదిలేయండి. 1/2 ఇంచు వదిలేసేసి అక్కడి నుంచి ఇలా టేప్ని సగానికి మడతేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సగానికి మడతెట్టి ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. హైట్ అనేది 2.5 ఇంచెస్కి పెట్టేసుకోవాలి. చంక డాట్ కోసం షోల్డర్ పాయింటింగ్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇట్లా మడతెట్టండి. మడతెట్టి సగానికి ఇలా కాటు పెట్టేసుకోండి. ఇలా కాటు పెట్టేసుకొని మెయిన్ డాట్కి అటు సైడ్ చివర పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్ ఆ డాట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది మ్యాక్సిమం. అలా స్ట్రైట్గా వచ్చిన లైన్ని స్ట్రైట్గా గీసుకొని దాని మీద మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచుకి పాయింటింగ్ చేసుకోండి. 1.5 ఇంచు మెయిన్ డాట్ నుంచి చంక డాట్కి 1.5 ఇంచు గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి చంక డాట్ వచ్చేసింది, ఉక్స్ పట్టి డాట్ వచ్చేసింది కదా. ఉన్న డాట్స్కి ఇట్లా కాట్లు పెట్టుకోండి, మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అయిపోయింది. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది. ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా 2 మినిట్స్లో చెప్పేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది ఇట్లా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది సమానంగా పెట్టండి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి అయితే సమానంగా రాదు, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు టేప్ పట్టుకొని సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 1/2 ఇంచ్ మందం పైకి వదిలేసేసి ఇలాగా పట్టుకొని చూడండి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి కొలిచి చూడండి. ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ వచ్చింది అంతే. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఒక్క సైడ్ కొలిస్తే సరిపోతుంది. ఇప్పుడు 2.5కి 1/2 ఇంచు యాడ్ చేసుకొని 3 ఇంచెస్ ఉక్స్ పట్టీకి వెళ్ళి
మళ్ళీ హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని 2 ఇంచెస్ మిడిల్లో పెట్టుకోవాలి. మీకు డౌట్ ఉంటే కావాలంటే టేప్ పెట్టుకోటి చూడండి, అదే కొలత వస్తుంది. ఇప్పుడు చూసారా సైడ్ జాయింటింగ్కి వెళ్ళి మాత్రం 2.5 ఇంచెస్ వచ్చిందంటే దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఉక్స్ పట్టీకి వెళ్ళి యాడ్ పెట్టండి. మళ్ళీ దానికి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి మిడిల్లో పెట్టండి. అంతేనండి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలుచుకుంటే పర్ఫెక్ట్గా మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఎగుడు దిగుడు రాదు, ఎక్కువ తక్కువ రాదనమాట. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు రాదు. ఇప్పుడైతే మిగిలిన పీస్లో చూడండి, ఫస్ట్ అయితే ఒక స్కేల్ మందం నేను నడుం పట్టి కోసం తీసుకుంటున్నాను. నడుం పట్టి మందం తీసుకొని ఇక్కడ 3 ఇంచెస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఉండే కదా, 2.5 ఇంచెస్ సైడ్ జాయింటింగ్కి వెళ్ళి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఉక్స్ పట్టీకి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకున్నాను. మిడిల్లో 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని నేనైతే ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలాగా క్రాస్గా తీసుకుంటాను అనమాట. షేప్ బెల్ట్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది ఆమ్ రౌండ్ స్కేల్ని యూజ్ చేస్తే. చూసారు కదా, ఇంతేనండి. చాలా ఈజీగా షేప్ బెల్ట్ అనేది మీకు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే షేప్ బెల్ట్ అనేది మీకు తర్వాత ఎక్కువ తక్కువ అవుతే కట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడు షేప్ బెల్ట్ విడ్త్ కొలవాలనుకుంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి, నడుం పట్టి ఎంత ఉందో అంత బ్యాక్ పార్ట్ అంతా. ఓకే కదా, ఇంతేనండి షేప్ బెల్ట్ అనేది. చూసారు కదా, షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది మనకి. నడుం పట్టి కూడా రెడీ అయిపోయింది. నడుం పట్టి ఎప్పుడైనా కోరస్ తీసుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చుంటే ఒక లైక్ ఇచ్చేయండి.